బెట్టింగ్ యాప్స్ కి హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే ప్రచారంపై ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించారని, ఆ కంపెనీలు చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని విజయ్ పీఆర్ టీం తెలియజేసింది. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని స్పష్టం చేసింది. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీకి లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్ట ప్రకారం అనుమతి ఉందని వెల్లడైన తర్వాతే విజయ్ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారన్నారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. ఇక రమీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు తెలియజేసిందన్నారు. A23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత ఏడాదితో ముగిసిందని, ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. విజయ్ దేవరకొండ విషయంలో సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫీలింగ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే ప్రచారంపై ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించారని, ఆ కంపెనీలు చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని విజయ్ పీఆర్ టీం తెలియజేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉంది, కానీ డబ్బుల కోసం సెలబ్రిటీలు, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు వీటిని ప్రమోట్ చేస్తున్నారు. సెలబ్రిటీ స్థాయిని బట్టి వాళ్ళకి పారితోషికం ఇచ్చుకుంటూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పై గత కొన్ని రోజులుగా ముఖ్యంగా బిగ్ బాస్ పార్టిసిపేట్స్ ఎవరైతున్నారో వాళ్ళు, అలాగే స్టార్ హీరోలు సైతం ఇవాళ ఉదయం రానా, విజయ్ దేవరకొండ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే విజయ్ దేవరకొండ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ పిఆర్ టీం కూడా ఈ విషయంపై స్పందించింది. ఎందుకంటే విజయ్ దేవరకొండకి దీంతో సంబంధం లేదంటూ కూడా. అయితే రానాతో విజయ్ దేవరకొండ అలాగే విష్ణుప్రియని ఇవాళ మధ్యాహ్నం పంజాగుట్ట పోలీసులు కూడా విచారించడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి విష్ణుప్రియ రావడము, అలాగే మరికొంతమంది ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సైతం పోలీసులు విచారిస్తున్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెట్టింగ్ యాప్స్ తో పాటు వాటిని ప్రమోట్ చేసిన వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మొత్తం 25 మంది సెలబ్రిటీలపై కేసులు పెట్టారు. వీటిలో నటీనటులతో పాటు యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, మోడల్స్ కూడా ఉన్నారు. బెట్టింగ్ గ్యాంబ్లింగ్ చట్టం ప్రకారం ఇప్పటికే దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల, రితు చౌదరి, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్లతో పాటు మరో 4 కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు శ్రీముఖి, వర్షిని, సిరి హనుమంతు, అమృత చౌదరి లాంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కూడా కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్లు, గేమ్స్ పేరుతో ప్రజల జీవితాలని అతలకుతలం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే యాప్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కూడా
పోలీసులు నిర్ణయించారు. సో మొత్తానికి ఇది ఇలా ఉండగా ఇవాళ ఉదయం కూడా విజయ్ దేవరకొండపై వస్తున్నటువంటి వార్తలు కూడా వాళ్ళ పిఆర్ టీం ఒక స్పష్టత అయితే ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించారని, ఆ కంపెనీలు చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయంటూ కూడా విజయ్ దేవరకొండ పిఆర్ టీం తెలియజేసింది. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారంటూ కూడా స్పష్టం చేశారు. అయితే విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా కూడా ఆ కంపెనీ లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది కూడా ఆయన టీం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ కు చట్ట ప్రకారం అనుమతి ఉందని వెల్లడైతేనే విజయ్ దేవరకొండ ఆ యాడ్స్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. అలాగే విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్నా కూడా 23 అనే సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు తెలియజేసిందన్నారు. అయితే A23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత ఏడాదితో ముగిసిందని, ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా విజయ్ దేవరకొండ విషయంలో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ కూడా స్పష్టత అయితే ఇచ్చారు స్పందన. రైట్, థ్యాంక్ యూ.